ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ, ఫర్ మై పవర్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లను విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవితంలో కొన్నిసార్లు మనం ఎదుర్కొనే సమస్యలు మనల్ని పూర్తిగా బలహీనపరుస్తాయి. అది అనారోగ్యమే కావచ్చు, అవమానం కావచ్చు, లేదా మనం వదులుకోలేని ఒక బలహీనత కూడా కావచ్చు. ప్రభువా, నా వల్ల కావడం లేదు, ఈ సమస్యను నా నుండి తీసేయి అని మనం కన్నీటితో ప్రార్థన చేస్తాం. కానీ కొన్నిసార్లు దేవుడు ఆ సమస్యని తీసివేయడు. ఎందుకో తెలుసా? పౌలుతో మాట్లాడిన రీతిలోనే దేవుడు నీతో కూడా అంటున్నాడు, నా కృప నీకు చాలు, బలహీనత యందు నా బలము పరిపూర్ణమగుచున్నదని. నీ బలహీనతను చూసి నీవు సిగ్గుపడ్డం, కృంగిపోవడాన్ని ఆపి దేవుని కృపను బట్టి నీవు ధైర్యముతో గర్వించేలాగా నిన్ను మార్చబోతుంది ఉదయకాల ధ్యానం. ఈనాటి దేవుని వాక్యములోని ఆత్మీయ మర్మాలను పరిశీలన చేస్తే, నా కృప నీకు చాలును అన్న మాటను గమనిద్దాం. కృప అంటే మనం అర్హులము కాకపోయినా దేవుడు మనకిచ్చేటటువంటి సహాయం. నీ సమస్య కంటే, నీ శోధన కంటే దేవుని కృప చాలా పెద్దది. అది నీకు సరిపోతుంది, ఇంకా మిగిలిపోతుంది కూడా. బలహీనత యందు నా బలము, ఈ మాటను అర్థం చేసుకుంటే, నీవు ఎప్పుడైతే నేను బలవంతుడిని అని అనుకుంటావో అక్కడ దేవుని పని ఉండదు. కానీ నీవెప్పుడైతే ప్రభువా నేను బలహీనుడిని అని ఒప్పుకుంటావో అప్పుడు దేవుని శక్తి నీలోనికి ప్రవహిస్తుంది. ప్రియ దేవుని జనాంగమా, ఒక ఖాళీ పాత్రలోనే ఎక్కువ నీటిని నింపగలం. అలాగే నీవు నీ అశక్తతను ఒప్పుకున్నప్పుడే దేవుని శక్తి నీలోనికి పరిపూర్ణంగా పనిచేయటం ఆరంభిస్తుంది. ఈ మాటలు వింటున్న నీవు ఈరోజు నీకున్న జ్ఞానం, ధనం లేదా నీ పరువు, ప్రతిష్ట, పదవిని చూసి గర్వపడుతున్నావేమో. అందుకే నీవు దేవుని శక్తిని అనుభవించలేకపోతున్నావు. నాకు తెలుసులే, నేను చేయగలనులే, నాకేమీ కొదువలేదు అని ఆలోచన చేస్తున్నావేమో. నువ్వు దేవుని కొరకు కేటాయించాల్సిన ఆత్మీయ సమయాన్ని కూడా నీ గొప్పలు చెప్పుకోవటానికి నీవు దాన్ని వాడుతూ నీ ఆత్మను రిక్తహస్తాలతో ఉంచుకుంటున్నావేమో. పశ్చాత్తాపం అంటే నీ అతిశయాన్ని విడిచిపెట్టడం. పౌలు అంటున్నాడు, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండవలెనని నేను నా బలహీనతల యందే అతిశయపడేదను అని. నీ సమస్యని చూసి నువ్వు ఏడుస్తున్నావా, లేక ఆ సమస్య ద్వారా దేవుని శక్తి వెల్లడవుతుందని దేవుని స్తుతిస్తున్నావా? ఈ శ్రమల కాలంలో ఒక ఆలోచన చెయ్యి. నీ జీవితంలోని ఆ ముళ్ళు నిన్ను దేవునికి దగ్గర చేస్తుందా, లేదా దేవునికి దూరం చేస్తుందా? పౌలు శరీరంలో దేవుడు ఒక ముళ్ళు ఉంచింది ఆయనను బలహీనపరచడానికి కాదు, ఆయన అతిశయించకుండా కాపాడటానికి. ఈ 40 దినాలు నీవు నీ బలహీనతలను దేవునికి అప్పగించు. నీవెప్పుడైతే ప్రభువా నా బలహీనతలో నీవే నా బలం అని ప్రకటిస్తావో అప్పుడే నీవు నూతనపరచబడతావు. దేవుని కృప ఉంటే మంటల్లో ఉన్న షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు హాని కలగలే. సింహాల బోనులో ఉన్నా కూడా దానియేలుకు భయం కలగలేదు. ఆ కృపే నీకు తోడుగా ఉంటుంది. నీవు పొందుకోబోయే గొప్ప ఆశీర్వాదాలకు నీ దీనత్వమే పునాది. ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని జనాంగమా, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒకసారి ఆలోచన చేయి.
ఏ విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావు? నీ ఆరోగ్యం క్షీణిస్తుందా? పాపపు అలవాట్లు నిన్ను బంధిస్తున్నాయా? నేను చెయ్యలేను అని చేతులెత్తేసే పరిస్థితిలో నువ్వు కుమిలిపోతున్నావేమో. ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఆయన వైపు చూడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు అని అంటున్నాడు కదా, నా కృప నీకు చాలును, నా శక్తి అయిపోయింది, నీ కృపతో నన్ను నింపు, నా బలహీనతలో నీ శక్తిని పరిపూర్ణం చేయని ఎవరైతే అడుగుతారో వారి మీదకి ఇప్పుడే దేవుని ఆత్మ దిగి వస్తుంది. నీ భారాలను, నీ బలహీనతలను ఆయన పాదాల దగ్గర పెట్టి ఈ అనుకూలమైన సమయంలో ఆయన బలాన్ని ధరించుకో. నిన్ను ఎంపిక చేసుకుని దేవుడు పిలుస్తున్నాడు. ప్రియదేవుని జనాంగమా, నీ బలహీనతను చూసి భయపడకు. అది దేవుని శక్తికి ఒక వేదికని గ్రహించు. ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. నువ్వెప్పుడు కూడా ఆయన నీతో ఉండగా నీవు జయశీలుడివే. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో నీ బలహీనతలను పక్కన పెట్టి ఆయన వైపు చూస్తూ సంపూర్ణ విశ్వాసముతో ప్రార్థిస్తూ ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో మీరు సూటిగా మాట్లాడి మమ్మలను ధైర్యపరిచి బలపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితాల్లో ఉన్న ముళ్ళును చూసి మేము కలవరపడకుండా నీ కృప మీద ఆధారపడేలా మమ్మల్ని నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా బలహీనతలలో నీ శక్తిని పరిపూర్ణం చేయండి ప్రభువా. ఈ శ్రమల దినాలలో మేము నీ కృపను ధరించుకొని మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరములుగా నిలవబడటానికి సహాయము దయచేసి ఆకాశపు వాకిళ్ళు విప్పి నీ కృపలు కృంభరించమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.